పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాయా కష్టం చేసిన కాలేజీలు పెట్టినా మెడికల్ కాలేజీ పెట్టినా అని చెప్పి రకరకాల డైలాగులు కొట్టేటటువంటి వ్యక్తి పొద్దుగాల లేస్తే సోషల్ మీడియాలో నేనే ఫేమస్, సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్నా, సోషల్ మీడియాని మొత్తం నేనే నడుపుతున్నా, నేను చాలా గొప్ప వ్యక్తిని, చాలా కష్టపడి ఎదిగిన, ఇలా 100 కోట్లు సంపాదించిన, నేను కష్టపడితేనే ఇదంతా జరిగింది, నన్ను రోల్ మోడల్ లెక్క తీసుకోండి, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పి మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్తా ఉంటాడు. ఇప్పుడు మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కావడానికి పూర్తి స్థాయిలో సిద్ధమైపోయింది అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిండు. ఒకసారి మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది. మోదీ సార్, మల్లారెడ్డి వాళ్ళ కోడలు ప్రీతిరెడ్డి, పక్కనే భద్రారెడ్డి ఉన్నాడు వాళ్ళ కొడుకు. సో భద్రారెడ్డికి ఎంపీ టికెట్ కావాలని చెప్పి మల్లారెడ్డి ప్రతిపాదన పెట్టిండట. వాళ్ళ కోడలికి కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ కావాలి అని చెప్పి ప్రతిపాదన పెట్టినట. ఒకవేళ ఎమ్మెల్యే ఇవ్వకపోతే ఎమ్మెల్సీ టికెట్ అని ఇవ్వండి, మల్లారెడ్డికి ఒక ఎమ్మెల్యే టికెట్, తర్వాత వాళ్ళ అల్లుడు ఆయనకు ఒక ఎమ్మెల్యే టికెట్, మొత్తం ఫ్యామిలీకి ఖాందాన్ మొత్తం ఒక 5-6 టికెట్లు కావాలని చెప్పిండట. ఈ 5-6 టికెట్లకు సంబంధించినటువంటి ఖర్చు పూర్తి స్థాయిలో మేమే పెట్టుకుంటాం, మేమే ఖర్చు చేసుకొని మేమే గెలుస్తాం, పార్టీ నుండి రూపాయి ఫండింగ్ వద్దు, ఉల్టా కావాలంటే మేమేమన్నా పార్టీకి ఫండింగ్ ఇవ్వమంటే కూడా ఇస్తాం, ఇంకా ఎవరినైనా గెలిపించుకోమంటే కూడా గెలిపించుకుంటాం, కావాలంటే పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరగమంటే తిరుగుతాం, తిరిగి భారతీయ జనతా పార్టీ ఎంపీలను మేమే గెలిపించుకుంటాం, ఇంకేమైనా హెల్ప్ కావాలంటే కూడా మేము ఇండైరెక్ట్ హెల్ప్ కూడా చేస్తామని చెప్పి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకున్నాడు అనేది వినబడుతున్న చర్చ.